హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. తన లేట్ లేచినాం. నేను ఊడ్చి మళ్ళీ సాల్ట్ వేసి ఊడవాలి. గురువారం కదా, ఫస్ట్ అంత పనులు వేసుకొని వాళ్ళని పంపించినాక మిగతా వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయి స్నానమే తీసుకొని రెడీ అయితే అయిపోయినా. మా హస్బెండ్ కూడా షాప్కి అయితే వెళ్ళిపోయిండు. సో ఈరోజు వచ్చేసి సన్ రైజ్ అండ్ కోల్కతా మ్యాచ్ ఉంది కదా, డెఫినెట్గా ఈరోజు మ్యాచ్ వచ్చేసి సన్ రైజ్దే అనమాట. 100% చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి ఉంది. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. డెఫినెట్గా హనుమాన్ జయంతి రోజు ఆరెంజ్ ఫ్లాగ్ గెలవకుండా ఎట్లుంటుంది చెప్పండి. సో ఇప్పుడు ఒక షార్ట్ వీడియో అయితే తీసిన. కరెక్ట్ 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా, అదే టైంకి ఈ వీడియోని అయితే షెడ్యూల్ చేసి ఈ వీడియోని అంటున్నా, ఆ షార్ట్ వీడియోని అయితే షెడ్యూల్ చేసి పెడుతున్నాను. డెఫినెట్గా ఆరెంజ్ మ్యాచ్ గెలుస్తుంది ఈరోజు, ఆరెంజ్ టీమే గెలుస్తుంది అని చెప్పేసి. సో మ్యాచ్ చూడకట్టే ముందే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది 7:30 అనే టైంకి నేను షెడ్యూల్ చేసి పెడుతున్నా. అంటే మ్యాచ్ చూడకట్టే ముందే చెప్తున్నా, ఆరెంజ్ ఫ్లాగే ఈరోజు గెలుస్తుంది, సన్ రైజ్ టీమే గెలుస్తుంది అని చెప్పేసి. సో షార్ట్ వీడియో ఇందాకనే తీసిన అనమాట. సారీ హాల్ చూడండి, అక్కడి నుంచి నేను ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా. సడన్గా ఇప్పుడు హాల్లోకి పోయేసరికి గందరగోళం చేసి పెట్టి హాల్ చూడండి ఒకసారి. ఇది ఎంత ఏందిరా, ఇది ఏందిరా, వాష్రూమ్కి వెళ్ళనీయకుండా ఆడ కవర్ ఏందిరా, ఇదంతా ఏందిరా, ఎట్లా రావాలరా. పిల్లలకి ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్స్ ఉన్నట్టు తెలియదు. ఇప్పుడు ఇస్తా చూడండి, ఎట్లా సర్ప్రైజ్ ఫీల్ అవుతారో చూడండి. పెద్ద స్పూన్స్ ఇచ్చేది ఇప్పుడు ఇద్దాము, వాళ్ళ రియాక్షన్ చూడండి. ఐస్ క్రీమ్ అంటారు. యాక్చువల్లీ వాళ్ళు అన్నం అడుగుతున్నారు. పప్పు అయిపోయింది. మా హస్బెండ్ కూరగాయలు నిన్న నైటే తీసుకురామంటే ఓన్లీ టమాటాలే తెచ్చిండు. సో ఇప్పుడు వస్తున్నా అన్నాడు. సో ఆకలి అవుతుంది అంటున్నారు కదా, ఫ్రూట్స్ కూడా అయిపోయినాయి అనమాట. అంతవరకు ఇద్దాం. ఏమవుతుంది ఆకులో పా తినండి. నాన్న కూరగాయలు తెస్తున్నాడంట, చేస్తా దబా. యాక్చువల్లీ ఈరోజు సన్ రైజ్ మ్యాచ్ ఉంది కదా, నేను మా హస్బెండ్ పొద్దునే చెప్పిన, నువ్వేం చిన్నోడా కొద్దిసే కొరలు ఏం పనులు ఉన్నా సరే నాకు మార్నింగే చెప్పు, అన్నీ వేసేస్తా అంటే కూడా కూరగాయలు తెచ్చిలేడు. పప్పే ఉండండి చాలు అన్నాడు. పప్పు ఏమో అయిపోయింది. యాక్చువల్లీ ఆ పప్పు కూడా నిన్నటిదే అనమాట. నిన్న నైట్ మటన్ కర్రీ వేసిండే కదా. సో ఈరోజేమో హనుమాన్ జయంతి ఉంది. ఆ కర్రీ ఏమో పడేయమని చెప్తున్నాడు. అంత కూర చేసింది, ఎంత రేటు మటన్, అంత వేస్ట్ పడేయడం. రేపు కాదు ఈరోజే పడేయడం ఎందుకని చెప్పేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టిన. సో ఆ కూర వాళ్ళకి వస్తుంది, ఈ పప్పు ఉంటే నాకు వస్తుంది అనుకున్నా. కాకపోతే ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి వాళ్ళు నాన్ వెజ్ తినలేరు. అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసిన. పప్పునే అందరు కలిసి తినేసినాం. పప్పు అయిపోయింది. పప్పు అయిపోతుందని చెప్పేసి నేను ఏమైనా కర్రీ వెజిటేబుల్స్ వేసుకురా అంటే, నిన్న చూసిరు కదా ఎంత బిజీ ఉన్నాడు, వేసుకొని రాలేడు. ఇప్పుడేమో వీళ్ళు ఉన్న పప్పు అంతా అయిపోయింది. తిన్నారు వీళ్ళు స్కూల్ నుంచి రాగానే. కానీ మళ్ళీ పిల్లలు కదా, ఎండాకాలం ఆకలి అవుతుంటుంది. ఇప్పుడు మళ్ళీ అన్నం అంటున్నారు. ఇప్పుడు వేసుకొస్తున్నాడంట. నేనేమో అంత వంట గింత అంతా వేసి మ్యాచ్ నేను ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ వరకు చూడాలని డిసైడ్ అయినా. ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా సన్ రైజ్ గెలుస్తుంది అని నేను వీడియో కూడా పెట్టినా. అండ్ గెలుస్తుంది డెఫినెట్గా, నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది కాబట్టి నేను వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేసిన. సో నేను ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు చూడాలని నా ఇది. మా హస్బెండ్ ఏమో చూడండి ఇంకా జొన్న రొట్టెలు లేయంటున్నాడు. జొన్న రొట్టెలు లేచి మళ్ళీ దాన్ని కర్రీ చేయన్నాడు. నీకు పొద్దునే చెప్పిన మ్యాచ్ సన్ రైజ్ మ్యాచ్ రోజు నాకు పనులు పెట్టకు, నేను మొత్తం వీడియో చూడాలి అంటే, సరేలే జొన్న రొట్టెలు సండే చేయి, ఇప్పుడు ఏదో ఒకటి కర్రీ చేయన్నాడు. మ్యాచ్ వచ్చే టైం కల్లా అన్ని పనులు అయిపోగొట్టుకొని ఈ కొడుకులను పండగ పెట్టేయాలి కూడా, లేకపోతే నేను మా ప్రశాంతంగా మ్యాచ్ జూనియర్ పడుకోబెట్టేస్తా తొందరగా. దబా అన్ని పనులు వేసుకొని ప్రశాంతంగా క్రికెట్ చూస్తా. అసలు నాకు సన్ రైజ్ మ్యాచ్ వస్తుంది అంటేనే పండగ, అంతే. అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. షోలు చూడ, సినిమాలు చూడ, సీరియల్స్ చూడ, ఏవి చూడ, మ్యాచ్ ఒక్కటే నాకు సన్ రైజే అంత ఇష్టం. సినిమాలు అంటే ఈ మధ్య మా హస్బెండ్ బాగా అలవాటు చేసిండు. కొత్త సినిమాలకు థియేటర్లో తీసుకెళ్ళాడు. ఎందుకు ఎరగొట్టుకున్నారు పుల్లలు? అదే ఈ మధ్య కొత్త సినిమాలకు అలవాటు చేసిండు కదా, సినిమాలు ఒకటి అలవాటైంది మళ్ళీ. లేకపోతే అసలు అవి కూడా చూడకుంటుంది. క్రికెట్ తప్పితే పిచ్చి నాకు. ఇంకోటి బిగ్ బాస్ కూడా ఒకప్పుడు బాగా చూస్తుంటేనే. ఇప్పుడు ఒక 2-3 సీజన్స్ నుంచి బిగ్ బాస్ పైన కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఓన్లీ ఐపీఎల్
మెయిన్గా సన్ రైజెస్ టీమ్ ఆడుతున్నప్పుడు పిచ్చి పిచ్చి నాకు. ఇందాకైతే వెజిటేబుల్స్ అయితే తెచ్చిచ్చిండు అనమాట. సో అందులో వచ్చేసి వంకాయ చేయమని చెప్పిండు. అందుకే ఇప్పుడు పూర్తిగా వంకాయ అయితే చేస్తున్నా. ఇంత కూర్చుంటే నాకు ఈడ ఏం చూసుకుంటాడంట వాళ్ళ నాన్న, లేకపోతే వాళ్ళ నాన్న సంగతి చూసుకుంటాడంట. పైలు అని మాటలు అన్నీ ఆడతారు. కూడా అయిపోయింది అనమాట, వంట అయితే అయిపోతుంది. సో రోజైతే మార్నింగ్ 2 కూరలు వేసేసి పెడుతుండే, ఈవినింగ్ జస్ట్ అన్నం ఒకటి వేసి అయిపోతుండే. కానీ ఈరోజు మ్యాచ్ చూడాల్సిన రోజే మళ్ళీ ఈవినింగ్ వంట చేయాల్సి వచ్చింది. నేను వంట కూడా ఎప్పుడు 5 గంటలకేం స్టార్ట్ చేసిన, లేకపోతే నార్మల్గా 6:30 7 గంటలకు స్టార్ట్ చేస్తుండే. మ్యాచ్ చూడాలని చెప్పేసి వంట తొందరగా స్టార్ట్ చేసిన అనమాట. సో వంట కనుక అయిపోతే బాసల్లో ఒక్కటి తోమి కసుగు కొట్టాలి. కసుగు కొడితే కంప్లీట్ నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా అంతలోపు వీళ్ళు కూడా వస్తే తినబెట్టి పండబెట్టేస్తా, మ్యాచ్ చూస్తా హ్యాపీగా. నాన్న కూడా చెప్పాడు మొత్తం వీడియోసే తీసుకుంటుంటామని. అటు ఎట్లా మాట్లాడుతుంది, పని అంతా వాళ్ళే చేసి పెడతారేమో, వంట బట్టలు బాసలు ఇల్లు అంతా క్లీన్ చేసేది. डिप्रेशन डिप्रेशन में रहता हूँ हमेशा, अब भी मैं डिप्रेशन में हूँ. ఒక్క పేపర్ కంప్లీట్ చేసుకొని పోరా, ఆడుకోనే చెప్తున్నా. అది ఒక పేపర్ కంప్లీట్ చేసుకోపో. పని అంతా అయితే అయిపోయింది, అంతా క్లీన్ అయితే పెట్టేసుకున్నా. అన్ని క్లీన్ అయిపోయినాయి, అన్ని రూములు అంతా. వచ్చిండు మా హస్బెండ్, పెద్దోని కూడా తీసుకొని వెళ్ళిండు. సో ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి కూడా ఇంకా గంట టైం ఉంది, 6:30 అవుతుంది. సో ఇంత టైంలో, ఈ గంట టైంలో ఒక వీడియో ఎంత అయితే అంత ఎడిటింగ్ అయితే చేసి పెట్టుకుంటా. ఈ ఫోన్ చూడండి 15 మినిట్స్ అయింది ఇప్పటికీ. వీడియో ఏదైనా ఎడిటింగ్ చేద్దాం ఈ గంట సేపులో అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా. అసలు వీడియోస్ అసలు ఏమంటే గ్యాలరీలో ఓపెన్ అయితేనే జస్ట్ ఇట్లా సెకండ్ కదులుతుంది, ఆగిపోతుంది. ఇదేమంటారు ఫ్లైట్ మోడ్ పెట్టి ఆన్ చేస్తున్నా, ఆన్ అయితే లేదు. అసలు ఎడిటింగ్లో పోయి కూడా ఎడిటింగ్ చేస్తుంటే ఇట్లా మొత్తం బ్లాక్ అన్న వస్తుంది, లేకపోతే ఒక 1 సెకండ్ రన్ అవుతుంది, ఆగిపోతుంది వీడియో. స్పేస్ కూడా ఉంది ఫోన్లో, ఎందుకంటే ఎప్పుడప్పుడు ఎడిటింగ్ చేసేస్తున్నా కదా, చాలా వరకు స్పేస్ కూడా ఉంది. కానీ ఎందుకు ఇట్లా వేస్తుందో తెలియదు. ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా చేసి చూడాలి. టైం ఉంది చేద్దాం రా నాయనా అని చెప్పేసి పట్టుకున్నా. ఒక వీడియో పట్టుకుంటే 1-2 గంటలు అవుతుంది. ఈయన 15 నిమిషాలు అయిపోయి, 15 నిమిషాలు ఏమి, 1 నిమిషం తగ్గి 20 నిమిషాలు అవుతుంది. ఇప్పటికీ 3 వికెట్స్ పడ్డాయి. జస్ట్ ఇప్పుడు అభిషేక్ శర్మ అవుట్ అయ్యిండు. అయినా సరే నాకు కాన్ఫిడెన్స్ ఉంది, సన్ రైజర్సే గెలుస్తుంది ఈరోజు మ్యాచ్ అని. చూద్దాం ఎండింగ్ దాకా. మన స్కోర్ వచ్చేసి ఇంతైతే ఉంది. చూద్దాం నెక్స్ట్ వాళ్ళు ఈ స్కోర్ని చేస్ చేస్తారా లేదా. అయిపోయి సన్ రైజర్స్ గెలిచినట్టే. ఇంకా 9 పడ్డాయి కదనే, ఇంకొక్కటే ఒకటి. బాల్స్ ఎక్కువనే, రన్స్ ఎక్కువనే. ఖచ్చితంగా సన్ రైజర్స్ గెలిచే తీరుతుంది. కానీ స్టార్టింగ్లో ఎట్లుండే అసలుకి, ఇట్లా కొట్టిరు వాళ్ళు 10 ఓవర్స్ కూడా వాళ్ళు బాగా కొట్టిరు. కానీ నాకు నమ్మకం ఉండే లాస్ట్ దాకా ఖచ్చితంగా గెలుస్తుందని నమ్మకంతో ఉన్నా. ఖచ్చితంగా గెలుస్తుంది. సన్ రైజర్స్ వన్ ద మ్యాచ్. అసలు హనుమాన్ జయంతి రోజు ఆరెంజ్ ఫ్లాగ్ ఎట్లా ఓడిపోతుంది చెప్పి. అసలు నిన్న నువ్వు హనుమాన్ జయంతి అన్నప్పుడే మీరు మార్నింగ్ పేపర్లో చూసిన ఈరోజు ఏమేమి మ్యాచ్లు ఉన్నాయని. ఈ మ్యాచ్ కోసం చూస్తూనే ఉంటుంది డైలీ పేపర్లో. అయిపోయి హనుమాన్ జయంతి రోజు ఆరెంజా ఖచ్చితంగా గెలిచి తీస్తుంది అనుకున్నా. ఆ కాన్ఫిడెన్స్ తోటి వీడియో కరెక్ట్ 7:30కి మ్యాచ్ ఫస్ట్ బాల్ స్టార్ట్ అయితే అదే టైంకి నేను వీడియో పెట్టింది. షార్ట్ 9th నుంచి 6th వచ్చింది. ఇంకా అట్లా పెరుక్కుంటూ పోవాలి. అలా స్టేడియంలో మన ఆరెంజ్ ఫ్లాగ్సే లేవు అసలు, మొత్తం బ్లూ ఫ్లాగ్సే ఉన్నాయి. మన వాళ్ళు అసలు 1000 మెంబర్స్ అని ఉన్నారో లేరో తెలియదు, మొత్తం వాళ్ళ టీమ్దే ఉంది. అయినా సరే మన టీమే గెలిచింది. అయితే హ్యాపీగా ఐస్ క్రీమ్ తింటూ వచ్చిన. మధ్య మధ్యలో టెన్షన్ వచ్చింది. అరే ఇట్లా పోయి అని. ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నట్టుగానే గెలిచింది. సో ఇంతే వాళ్ళ వీడియో కనిపించినట్టయితే లైక్ చేయండి. బాయ్. అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి వన్స్ అగైన్. హలో ఫ్రెండ్స్, సో ఇప్పుడు వచ్చే ఈ వీడియో 1 o'clock వస్తుంది కదా. సో ఈ వీడియో ఆల్రెడీ నేను డైలీ లాగానే మార్నింగ్ 8 o'clock పెట్టినా. కాకపోతే యూట్యూబ్ వీడియో మళ్ళీ తీసేసింది అనమాట. టర్మ్స్ అండ్ పాలసీస్ ప్రకారం తీసేస్తున్నాం, వైలెన్స్ ఉందని చెప్పేసి తీసేసింది. ఇంకా నేను ఈ వీడియో నేను నైటే అప్లోడ్ చేసిన తర్వాత నేను ఈ వీడియోని డిలీట్ చేసలేదనమాట. లేకపోతే ఎప్పుడో అప్పుడు డిలీట్ చేసేస్తా, స్పేస్ లేదని చెప్పేసి డిలీట్ అయితే చేయలేదు. ఉంది కాబట్టి ఆ వీడియోని మళ్ళీ అంటే నాకు అనిపించింది ఇక్కడ ఈ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇవన్నీ పిల్లలు ఎక్కువ చూపించిన అనమాట అందులో. సో ఇక్కడ పిల్లల్ని ఎక్కువ చూపించి ఇక్కడ వెన్నుగడికి పింపుల్ అయితే ఆ పింపుల్లోంచి బ్లడ్ వచ్చి సీమ్ కూడా వస్తుండే అనమాట. సో వాడు అది అద్దంలో వెళ్ళి చూసుకుంటున్నప్పుడు నేను వెళ్ళి అక్కడ వీడియో తీసిన.
మేబీ ఈ పాయింట్ వల్లనే వాళ్ళు రిమూవ్ చేసి ఉండొచ్చు అనేసి, వైలెన్స్ ఇక్కడే ఉండి ఉండొచ్చు అనేసి వాళ్ళు వీడియో తీసేస్తున్నారేమో అని చెప్పేసి మళ్ళీ ఆ వీడియో ఉంది, డిలీట్ చేయలేదన్నమాట. నాకు ఎక్కడెక్కడైతే ఈ పాయింట్స్ వల్ల తీసి ఉండొచ్చు అనేది డౌట్ వచ్చిందో ఆ పాయింట్స్ అన్ని తీసేసి మళ్ళీ ఈ వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా. అందుకే మార్నింగ్ 8 o'clock వచ్చే వీడియో ఇప్పుడు 1 o'clock వస్తుంది. సో ఎందుకు ఇట్లా చేస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. నాకైతే మెసేజ్ చేయాలి, అసలు అడగాలి, యూట్యూబ్కి మెసేజ్ పెట్టాలని అయితే అనిపిస్తుంది. కానీ ఏమంటే అందులో అప్పీల్ చేసుకోవడానికి ఒకటే చూపిస్తున్నారు. తర్వాత నేను ఏదైనా క్వశ్చన్ వేసి ఎందుకు అసలు ఎక్కడ పాయింట్ ఉంది, ఎక్కడ ఇట్లుందని చెప్పేసి మీరు చాలా వీడియోస్ పోతూనే ఉంటాయి. వీక్లో ఒక్క వీడియోస్ పోతుంటుంది. పిల్లల వీడియోస్ నార్మల్గా నేను మెమరీస్ కోసం అని చెప్పేసి పెట్టుకుంటుంటాను. కాకపోతే అవే వీడియోస్ అనేది అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉంది అని చెప్పేసి తీసేస్తుంటారు. అసలు నేను కొట్టాను ఏమీ అన్నాను, నార్మల్గా చూపిస్తుంటేనే వాళ్ళు ఎందుకు అట్లా వీడియోస్ ఊరికే డిలీట్ చేస్తున్నారో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. క్వశ్చన్ చేయాలనిపిస్తుంది కానీ ఎక్కడ క్వశ్చన్ చేయాలో అర్థం కాదనమాట. అందులో వైటీ స్టూడియోలోకి వెళ్ళేస్తే అప్పీల్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది, ఇంకా అప్పీల్ రిజెక్ట్ కనుక వేస్తే ఇంకా అంతే, దాని తర్వాత ఏం క్వశ్చన్ చేయడానికి కూడా ఉండదు. సో ఇప్పటికి చాలా వీడియోస్ డిలీట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో కూడా ఉంది కాబట్టి ఇంకా నేను డిలీట్ చేసి పెట్టేసలేదు. ఈ వీడియో నైటే అప్లోడ్ చేసినా అట్లా అప్లోడ్ చేసి అట్లే పడుకున్నా, లేకపోతే డిలీట్ చేసేస్తుండే. ఉంది కాబట్టి నాకు డౌట్ వచ్చిన పాయింట్స్ కానీ అంతైతే తీసేసి ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. మళ్ళీ రీఅప్లోడ్ పెట్టిన కదా వీడియో, మళ్ళీ రిమూవ్ చేసింది. అసలు అందులో ఏముందండి రిమూవ్ చేస్తుందిరా నాయన. మళ్ళీ చైల్డ్ సేఫ్టీ ఇదే చూపిస్తుంది, అసలు ఏమీ లేదు అందులో. ఒక పని చేస్తా, పిల్లలది ఉన్నది కంటెంట్ అంతా తీసేసి ఓన్లీ నేను ఎక్కడైతే ఉన్నానో నేను ఏదైతే చెప్పానో అదంతవరకు అయితే ఇంకోసారి పెట్టి చూస్తా. ఇదే వీడియో ఇది థర్డ్ టైం చూడండి పెట్టడము. మళ్ళీ జస్ట్ ఇప్పుడే అప్లోడ్ చేసిన మళ్ళీ పోయింది.